అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 19. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా కూతురికి ఏమి కావాలో ఏమి చేయాలో ఒక తల్లిగా నాకు తెలుసు అని కొంత చిరాగ్గా తన భర్తతో అంది మాధవి. అది విన్న వెంకట్రావు, మీ అమ్మకు కూడా కొడుకుకి ఏం కావాలో తెలిసే చేసిందా మాధవి? మరి ఇప్పుడు ఏమైంది? అన్నీ మీరు అనుకున్నట్లే జరగాలంటే జరగదు. ఇష్టం లేని పెళ్లి చేసి వాడిని ఏం చేద్దామని అనుకుంటున్నారు మీరు అని అంటూ తను ఒక గట్టి నిర్ణయం తీసుకుని భార్య కూతుర్ని చూస్తూ, ఇప్పుడు చెప్తున్నాను వినండి. మనోజ్ కోరుకున్న అమ్మాయితోనే వాడికి పెళ్లి జరుగుతుంది. రేపే మనం ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని అల్లుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, నువ్వు మనోజ్కి ఫోన్ చేసి రేపు మనం అందరం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పు. వాడిని వెంటనే ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు వెంకట్రావు. ఇక మామగారు చెప్పిన విధంగా చేసేందుకు గాను తన ఫోన్ తీసుకుని మనోజ్కు ఫోన్ చేసి ఇంటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణ. ఇక వరలక్ష్మి మాధవి మాత్రం కోపంతో ఊగిపోతూ, ఆ నంగనాచి ఎవరో కానీ మన వాడిని బాగా బుట్టలో పడేసింది. వీడు ఒక పిచ్చోడే, ఇప్పటి నుంచే అది చెప్పినట్లుగా చేస్తున్నాడు అని కోపంతో అంది వరలక్ష్మి. అది సరే అమ్మా, ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏమిటి? నువ్వు చెప్పినప్పటి నుంచి నేను కూడా నా కూతురు మనసులో తమ్ముడిపై దానికి ప్రేమతో కూడిన ఆలోచనలు వచ్చేలా చేశాను. మరి నా కూతురు నన్ను మామయ్యతో నా పెళ్ళి చేస్తానని చెప్పావు కదా అని అడిగితే తనకు నేను ఏ సమాధానం చెప్పాలి అని దిగులుగా అంది మాధవి. దానికి ఇంత ఆలోచన ఎందుకు? అయినా నీ తమ్ముడికి ఇంకా పెళ్ళి అయితే కాలేదు కదా. మన చేతుల్లో ఇంకా చాలా టైం అయితే ఉంది కదా. అంతా నేను చేసుకుంటాను, నువ్వు నేను చెప్పిన విధంగానే చెయ్యి చాలు అని అంది వరలక్ష్మి. ఏమో అమ్మా, నువ్వు చెప్పావని మన ఇంట్లో అయితే నా కూతురు సుఖంగా ఉంటుందని అనుకున్నాను. కానీ నా కూతురి స్థానంలోనికి ఎవరో అమ్మాయి వస్తుంది అని అనుకుంటూ ఉంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అంటూ కోపంగా అంది మాధవి. ఇక వాళ్ళ అమ్మమ్మ మాటలను విన్న శృతి, అమ్మ, నేను నువ్వు చెప్పింది అంతా విని నమ్మినందుకు బాగానే బుద్ధి వచ్చేలా చేశావు. ఇక నువ్వు నాతో మాట్లాడుకు అంటూ అక్కడి నుండి చిరాకుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. చూసావమ్మా, నీ వల్ల నేను నా కూతురికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఏడ్చుకుంటూ మాధవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూతురు ఏడ్చుకుంటూ వెళ్ళడం చూసిన వరలక్ష్మికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఇక తన కోపం అంతా మనోజ్ ప్రేమించిన రమ్య వైపు మళ్లించింది వరలక్ష్మి. కృష్ణ అతి కష్టం మీద మనోజ్ను పట్టుకొని తనని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇంటికి వచ్చిన మనోజ్తో వాళ్ళ నాన్న బావ తప్ప ఇంకెవరూ మాట్లాడడం లేదు. దాంతో మనోజ్ చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. వెంకట్రావు కొడుకు దగ్గరికి వెళ్ళి, చూడు నాన్న, నువ్వేమీ బాధపడకు. నీకు నచ్చిన అమ్మాయితోనే నీకు పెళ్లి జరిపిస్తాను. నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేసి రేపు మనం వాళ్ళ ఇంటికి వస్తున్నామని చెప్పు అంటూ ప్రేమగా చెప్పాడు కొడుకుకి వెంకట్రావు. నాన్న మాటలు మనోజ్కి కొంత ఊరటని ఇచ్చినా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తుంటే తనకు కొంత భయం కలుగుతుంది. ఇన్ని రోజులు ఎంతో ప్రేమను పంచిన తోడబుట్టిన అక్క తనను పరాయి వాళ్ళ చూస్తుంది. ఒక్కసారిగా తన జీవితం అయోమయంలో పడింది. తన అనుకున్న వారి ఇష్టం తనకు కష్టం అని చెప్పినందుకు తనను దూరం పెట్టారు. పుట్టినప్పటి నుంచి పుట్టి పెరిగిన ఆ ఇంట్లోనే తనను పరాయివాడిలా చూస్తుంది వాళ్ళమ్మ. ఎందుకలా?
అమ్మ ఇష్టం తనకు కష్టం అని అన్నందుక? మరి మనోజ్ ఇష్టం కూడా వాళ్ళ అమ్మకు ఇష్టం లేని కష్టమే కదా. మనోజ్ కూడా వాళ్ళ అమ్మలాగే తను కూడా ఆమెతో మాట్లాడకుండా పరాయి దానిలా చూస్తాడా? కానీ మనోజ్ అలా చేయలేదు. ఎందుకంటే తనకు అమ్మంటే ప్రాణం. అలా అని తను చెప్పింది చెయ్యలేడు. వాళ్ళ అమ్మతో మాట్లాడాలని అనుకున్నా తను మాట్లాడడం లేదు. ఇక మనోజ్కి బాధ మనోవేదన ఎక్కువైంది. ఆ రాత్రి వాళ్ళ అమ్మతో మాట్లాడి రమ్యతో తన పెళ్ళికి తనను ఒప్పించాలని అనుకున్నాడు. దానికి వాళ్ళమ్మ సంసిద్ధంగా లేదు. అసలు వినడానికి మనోజ్కు సమయం అనేదే ఇవ్వడం లేదు వరలక్ష్మి. ఇక ఆ రాత్రి అంతా తన ప్రయత్నం ఫలించలేదు. ఇంకా తనలో తాను మానసిక సంఘర్షణకు లోనవుతూ ఆ రాత్రిని గడిపాడు. తెల్లారింది. అమ్మ తన పనుల్లో బిజీగా ఉంది. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక ఇటు వాళ్ళ ఇంటికి రాలేదు. మనోజ్ లేచి బయట కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి వెంకట్రావు వచ్చాడు. మనోజ్, రాత్రి ఫోన్ చేసి కోడలి పిల్లకి మనం వస్తున్న సంగతి గురించి చెప్పావా? చెప్పానా అని సమాధానం ఇచ్చాడు మనోజ్. ఇంతలో పాల పిండుకుని వస్తున్న వరలక్ష్మిని చూసి, వరం, తొందరగా పనులు ముగించుకుని బయలుదేరు. మనం ఈరోజు కోడలి పిల్లని చూసేందుకు వెళ్తున్నాము అన్నాడు వెంకట్రావు. వెంటనే వరలక్ష్మి కోపంతో, నా కోడలంటే అది కేవలం నా మనవరాలు మాత్రమే. అంతకు మించి నేను ఎవరిని కోడలుగా అంగీకరించను. ఇంకా గట్టిగా చెప్పాలంటే నేను ఎక్కడికి రాను. ఇక మీరు నన్ను పదే పదే పిలిచి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఆ పాలకుండని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక వెంకట్రావుకు ఏం చేయాలో తెలియడం లేదు. ఇంటి ఇల్లాలు లేకుండా పెళ్ళి ఎలా చేయాలి అనే ఆలోచనలో పడ్డాడు వెంకట్రావు. తండ్రి దిగులును గమనించిన మనోజ్, నాన్న, అమ్మకు ఇష్టం లేదని చెప్పింది కదా, ఇక ఈ పెళ్లి గురించి ఆలోచించడం మానేయండి. నేను కూడా వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను అని అన్నాడు మనోజ్. లేదు మనోజ్, అలా నువ్వు మాట్లాడకు. ముందు నీకు నువ్వు ధైర్యం తెచ్చుకొని ఎవరు ఏమన్నా సరే పెళ్ళి అయ్యే వరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండు చాలు. ఇక మిగిలింది నేను చూసుకుంటాను అని అన్నాడు వెంకట్రావు. తండ్రి మాటకు ఏం మాట్లాడాలో కూడా తెలియక అని తన అంగీకారాన్ని తెలిపి మౌనంగా ఉండిపోయాడు మనోజ్. మనోజ్, ఒకసారి మీ బావకు ఫోన్ చేసివ్వు. అలాగే నాన్న అని వాళ్ళ బావ కృష్ణకు ఫోన్ చేసి కలిపి ఇచ్చాడు. హలో బావ, నాన్న మాట్లాడతాడు. మావయ్య చెప్పండి. కృష్ణ, నువ్వు మనోజ్తో పాటు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వివరాలు పరిస్థితులు తెలుసుకుని పెళ్లి గురించి మాట్లాడి రాగలవా? అదేంటి మావయ్య, అత్తయ్య మీరు వెళ్తే చాలా బాగుంటుంది. అయినా అక్కడ వాళ్ళు నచ్చాల్సింది మీకు అన్నాడు కృష్ణ. అదేమీ లేదు కృష్ణ, మనోజ్కు ఆ అమ్మాయి నచ్చింది. నాకు అది చాలు. మీరు వెళ్ళి అన్నీ మాట్లాడుకుని ఎంగేజ్మెంట్కు డేట్ ఫిక్స్ చేసుకుని రండి అని అన్నాడు వెంకట్రావు. ఇంతలో కృష్ణ పక్కనే ఉన్న మాధవి ఇదంతా విని, నువ్వు గనుక వెళ్తే నేను అస్సలు ఊరుకోను అంటూ తిట్టడం మొదలుపెట్టింది కృష్ణను. అది కాస్త వెంకట్రావు చెవున పడింది. వెంటనే, కృష్ణ, నువ్వు వెళ్ళకలే అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు వెంకట్రావు. ఇక ఏమీ ఆలోచించకుండా లేచిన వెంకట్రావు కొడుకును తొందరగా బయలుదేరమని చెప్పాడు. మనోజ్ బయలుదేరి తన బ్యాగ్ తీసుకుని వచ్చాడు. కొడుకు పెళ్ళి ఎంతో ఆనందంగా చేయాలని అనుకున్న ఆ తండ్రి ఆశలపై నీళ్లు చల్లారు ఆ ఇంటి ఆడవాళ్ళు. వారికి మనోజ్ అంటే ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ వారి పంతాల్లో దాగిపోయింది. ఇక తను కూడా షర్ట్ వేసుకుని కొడుకుతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది చూసిన వరలక్ష్మి మనోజ్తో పాటుగా
వెంకట్రావు కూడా ఆ పిల్లని చూడ్డానికి వెళ్తున్నాడని అనుకుని కొంతసేపు భర్తను తన పరిస్థితి గురించి గొణుకుతూ ఉంది. ఇక మనోజ్ వెంకట్రావు కలిసి నడుచుకుంటూ బస్టాండ్కి చేరుకున్నారు. బస్సు రావడానికి ఒక అరగంట టైం పడుతుందని చెప్పారు. మనోజ్, ఇప్పుడు బస్సు వచ్చిన తర్వాత నువ్వు బస్సు ఎక్కి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవారిని కలిసి మాట్లాడు అని అన్నాడు వెంకట్రావు. ఏమని? ఏం మాట్లాడాలో తెలియని అయోమయంలో అన్నాడు మనోజ్. నువ్వు వెళ్ళి వాళ్ళతో మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేక మా వాళ్ళు రాలేకపోయారు, మిమ్మల్ని ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసి చెప్పమని మా నాన్నగారు చెప్పారు అని చెప్పు అని అంటూ ఒక్కగానొక్క కొడుకుని తన పెళ్లి మాటలను తన్నే మాట్లాడుకోమని అన్నందుకు తనలో తాను బాధపడుతూ, నువ్వు ఏమీ అనుకోకు నాన్న, మేము అందరం ఉండి కూడా నిన్ను అనాథం చేశాము. నీ పెళ్ళి వేడుకలా చేయాలని అనుకున్నాను, కానీ ఇలా అవుతుందని మాత్రం నేను ఊహించలేదు అని అన్నాడు వెంకట్రావు. తనలో ఉన్న బాధ అంతా దుఃఖంగా మారిన తనను తాను కంట్రోల్ చేసుకుని వాళ్ళ నాన్న గట్టిగా కౌగిలించుకొని వెనుక వైపు తన చేత్తో తన చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటున్నాడు మనోజ్. చూడు మనోజ్, నువ్వు మాత్రం ఏమీ బాధపడకు. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి చాలా బుద్ధిమంతురాలే అవుతుంది. నువ్వు ఆనందంగా వెళ్ళి నా కోడల్ని తొందరగా మన ఇంటికి తీసుకుని రావడానికి ముందు ప్రయత్నించు. ఇక నేను ఇక్కడ మీ అమ్మ మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తాను. ఈ బాధ, కష్టం, ఈ మాట పట్టింపులు తల్లి కొడుకుల మధ్య ఎక్కువసేపు ఉండవు అంటూ కొడుకును ఓదార్చుతూ ధైర్యం చెప్తూ ఉండగా ఇంతలో అక్కడికి బస్సు వచ్చి ఆగింది. ఇక మనోజ్ ఆ బస్సు ఎక్కి కూర్చున్నాడు. మనోజ్ ఎవరూ లేని వాడిలా తన పెళ్లి మాటలను తానే వెళ్ళి మాట్లాడుకుంటాడా? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.